సీత, నీతోనే నా ప్రయాణం, టిఫిన్ రెడీయా? నీ చూపే నా హా. శాంతి. వస్తున్నా బావా. కాలం మారినా కష్టం ఏంటి సార్, కాబోయే మేనేజర్ గారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నారు. నా నిశ్శబ్దం. నా స్ట్రెస్ ఎలా పోగొట్టాలో మీకు బాగా తెలుసు కదా మేడం గారు. దివ్య ఇంట్లోనే ఉంది. నా పెళ్ళానికి నేను ముద్దు పెట్టుకుంటే నా కూతురు అడ్డు చెప్తుందా? నన్ను నడిపే నీవే నా సారి. I love you, Daddy. ఐ లవ్ యూ టు మై ప్రిన్సెస్. గర్వంగా నువ్వే నా ధర్మం అని. ఏమో నాన్న, ఇయో నా బర్త్డే కదా, నువ్వు పేసిన బిస్కెట్ కప్పు రాసింది ఎప్పుడు తిందా? నాన్న సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు కదా, అప్పుడే నీకోసం పెద్ద కేక్ తీస్తాను. రాముడి మార్గంలో సీతలా ఎందుకు అలా చూస్తున్నా? నా వెంటే మన పెళ్లికి ముందు నాకొక మాట చెప్పావు బావా, గుర్తుందా? నిశ్శబ్దంలోనూ నాకన్నా ఎక్కువగా ఇంకెవరిని ప్రేమించలేనని. కానీ ఇప్పుడు నీ కూతురు మీదే ఎక్కువ ప్రేమ. ఇప్పటికీ అదే చెప్తున్నాను, నీకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించను. ఆమె నీ భాగమే. ఆమెను అంతలా ప్రేమించడం అంటే నిన్నే ఇంకోలా ప్రేమించడమే. ఎటో ఏదేదో చెప్తావు.